హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. అయితే ఈరోజు వీడియోలో నేను ఫ్రూట్ సలాడ్ చూపిస్తాను, కానీ వితౌట్ కస్టర్డ్ పౌడర్, మిల్క్ ఇవేం లేకుండా, జస్ట్ అసలు పొయ్యితో సంబంధం లేకుండా, హీటింగ్ ప్రాసెస్ లేకుండా ఈజీగా అయిపోయే ఫ్రూట్ సలాడ్ నేను చూపిస్తాను. కానీ టేస్ట్ మాత్రం చాలా యమ్మీగా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్తో చేసుకున్నది ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో నేను షుగర్ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయను. ఒకసారి ఇది ఎట్లా ఉంటుంది అనే ప్రాసెస్ పక్కా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. జస్ట్ 1.5 minute, లెస్ దెన్ 1.5 minute వీడియో ఇది, అంతే. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకు బాగా నచ్చితే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఏమనిపించిందో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా దగ్గర ఉన్న అవైలబిలిటీ ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాను. యాపిల్, పోమోగ్రానైట్ సీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ కోసం మనం ఓవర్ నైట్ సోక్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము, సో దట్ అప్పుడైతేనే వాటిలోంచి మిల్క్ వస్తుంది, లేదంటే ఆయిల్ కంటెంట్ బయటకు వస్తుంది. అండ్ నేను స్వీట్నెస్ కోసం షుగర్ కేన్ జ్యూస్ అండ్ బనానా యాడ్ చేసుకున్నాను. ఫ్లేక్ సీడ్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్ లోపల ఇది యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వాటర్ మిలన్, ఆరెంజెస్ ఇట్లాంటి ఫ్రూట్స్, వాటరీ కంటెంట్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి, అవి యూస్ చేయొద్దు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దీన్ని చల్లగా అయిన తర్వాత తినవచ్చు, లేదంటే అట్లానే తినేయచ్చు. మోస్ట్లీ ఫ్రూట్స్ కాబట్టి డైట్ చేసేవాళ్ళు మార్నింగ్ టైం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న టైంలోనే తింటే మంచిది. థ్యాంక్ యూ.